కార్మికులు కావచ్చు, చిన్న చిన్న కార్మిక సంస్థల నుంచి కూడా ఏదైనా రిప్రజెంటేషన్ తీసుకెళ్ళినప్పుడు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ప్రతిపక్షాలతో, కార్మిక సంఘాలతో, రైతు కూలీ సంఘాలతో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సమయం ఇచ్చి వాళ్ళు ఇచ్చే విజ్ఞప్తులు తీసుకొని ఆ సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రయత్నం చేసేవాడు. ఉదయం ప్రజలు ఎవరు వచ్చినా ప్రజా దర్బార్లో వాళ్ళు ఇచ్చే విజ్ఞప్తులు తీసుకునేవాడు. ఆ విధంగా ప్రతిపక్ష నాయకుడిగానే కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాడు వారు ఒక చెరగని ముద్ర వేసింది. కాబట్టి ఈరోజు వేలాదిగా మీరు ఈరోజు ఇక్కడికి వచ్చి రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతిలో మీరందరూ పాల్గొన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. దేశంలో ఏ రకమైన పరిస్థితులు ఉత్పన్నమైనవో ఈ రాష్ట్రంలో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. దేశంలో ఉన్న పరిస్థితులను 2003 సంవత్సరంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చాపురం నుంచి, చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు 1475 కిలోమీటర్లు ఎర్రటెండలో ఏ పాదయాత్ర అయితే